వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక కొత్త అనుమానం బయలుదేరింది. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ మీడియా, టీడీపీ నాయకులు, పోలీసులు మొత్తం కలిసి ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ ప్లాన్ అమల్లో భాగంగానే మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెస్తూ ఉన్నారు అన్న ఒక అనుమానం బలంగా ఉంది. ఏది లేనప్పుడు ఏదో ఒక పాత కేసుల్లో మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం, దాని మీద విపరీతంగా ప్రచారం చేయడం, ఇంకా పూర్తిగా స్తబ్దుగా ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ ఒక లిక్కర్ కేసును కదిలించడం, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయడం, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ ఈ కేసుల విషయంలో ఒక గందరగోళంలో, ఒక ఎంగేజ్గా ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? మిగిలిన ప్రభుత్వంలోని అంశాలపైన ఎక్కడా కూడా పెద్దగా డిబేట్కే అవకాశం లేకుండా రోజు వైసీపీ నాయకులనే టార్గెట్ చేస్తూ వాళ్ళ మీదే కేసులు పెడుతూ వాళ్ళకే నోటీసులు ఇస్తూ వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఈ వ్యవహారం మొత్తం నడపడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా అంతర్గతంగా ఏదో చేస్తోంది. తెలుగుదేశం పార్టీ పెద్దలు ఏదో చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా పెద్ద పెద్ద స్కాములకి ఏమైనా ప్రణాళిక రచించుకున్నారా? వాటిని అమలు చేస్తూ ఉన్నారా? అమరావతిలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, ఏదో పెద్ద పెద్ద తప్పిదాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. వాటి మీద అసలు దృష్టే లేకుండా, చివరకు వైసీపీ నాయకులు కూడా దాని మీద ఫోకస్ పెట్టే పరిస్థితి లేకుండా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ కేసులు, ఈ నోటీసులతో ఎంగేజ్గా ఉంచుతూ ఉన్నారు. కాబట్టి తాము ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పూర్తిగా ఆత్మరక్షణలోనికి నెట్టేస్తే ఈరోజు ఏ నాయకుడిని అరెస్ట్ చేస్తారో, ఎవరికి నోటీసులు ఇస్తారో, ఏ కేసులు పెడతారో అన్న ఒక గందరగోళ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సృష్టించగలిగితే ఇక అధికారం అడ్డు పెట్టుకొని తాము అంతర్గతంగా చేస్తున్న వ్యవహారాల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు, దాని మీద పెద్దగా డిబేట్ ఉండదు. అలా ఉండకూడదన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ప్రకారం ఒక డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోంది అన్న అనుమానం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలపడుతోంది. దీంతోనే వైసీపీ నాయకులు కూడా కాస్త అప్రమత్తం అవుతూ ఉన్నారు. మొత్తం వ్యవహారం అంతా ఈ కేసులు, ఈ డిస్టర్బెన్స్ మీదే నడుపుతూ ఉన్నారు అంటే ఏదో ఇంటర్నల్గా ఏదో పెద్ద పెద్ద తప్పులే చేస్తూ ఉన్నారు. అవేంటివి అన్నది ఆరా తీసే పనిలో వైసీపీ ఉంది ఇప్పుడు. సో వైసీపీ నాయకత్వం డౌట్ ఏంటంటే, నాయకుల డౌట్ అంతా ఈ కేసులు, ఈ నోటీసులు, ఈ గందరగోళం ఇదంతా కేవలం తెలుగుదేశం పార్టీ పెద్దలు చేస్తున్న పెద్ద పెద్ద తప్పిదాలని చర్చకు రాకుండా కప్పిపుచ్చుకోవడంలో భాగంగా, వైసీపీని ఎంగేజ్లో ఉంచడంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, ఏదో జరుగుతోంది అన్న ఒక అనుమానం అయితే వైసీపీలో బయలుదేరింది. ఇప్పుడు ఆ తప్పిదాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఏం చేయబోతున్నారు అన్నది ఆరా తీసే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.